హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ యూజ్ ఎఫెక్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్. యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇది ఒక ఎగ్జాంపుల్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ వీడియోలో. అయితే ద యూజ్ ఎఫెక్ట్ హుక్ ఇన్ రియాక్ట్ మేనేజెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ఫంక్షనల్ కంపోనెంట్స్. ఇట్ రిప్లేసెస్ లైఫ్ సైకిల్ మెథడ్స్ లైక్ కంపోనెంట్ డిడ్ మౌంట్, కంపోనెంట్ డిడ్ అప్డేట్ అండ్ కంపోనెంట్ విల్ అన్మౌంట్ యూజ్డ్ ఇన్ క్లాస్ కంపోనెంట్స్. మనము యూజ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే మనకి క్లాస్ కంపోనెంట్ లోపల, అంటే ఫంక్షనల్ కంపోనెంట్ కంటే ముందు కూడా క్లాస్ కంపోనెంట్ లోపల లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్ చేసి మనము ప్రాసెస్ మొత్తం చేసేవాళ్ళం. అయితే ఇదంతా పెద్ద కొంచెం క్రిటికల్గా ఉండేది, కొంచెం డెవలపర్స్కి కొంచెము ప్రాబ్లం అయ్యేది అనమాట. అయితే అందువల్ల తర్వాత రియాక్ట్లో ఫంక్షన్ కంపోనెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత హుక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో యూజ్ ఎఫెక్ట్ అనేది ఈ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఒక్క హుక్కే అన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే కంపోనెంట్ మౌంట్ అవ్వటము, ఆ తర్వాత డేటా అప్డేట్ అవ్వడం, ఆ తర్వాత కంపోనెంట్ అన్మౌంట్ అవ్వడం, అంటే డిలీట్ అవ్వడం, ఇది మొత్తాన్ని కూడా ఈ యొక్క రెండరింగ్ మొత్తం కూడా యూజ్ ఎఫెక్టే మనకి హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే రియాక్ట్ అంటే అవుట్ సైడ్ మనకి ఏదైతే కొన్ని జరుగుతాయో, డేటా చేంజెస్ జరుగుతాయో వాటన్నిటిని కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటారు అనమాట. ఒక ఎగ్జాంపుల్ మనకి ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ఎన్ ఏపీఐ నుంచి మనం డేటా ఫిట్ చేస్తాం కదా, ఇది రియాక్ట్లోది కాదు, ఇది అవుట్ సైడ్ నుంచి మనం చేస్తాం. అంటే అప్డేటింగ్ ద డోమ్ని అప్డేట్ చేస్తాం కదా, డోమ్ అప్డేట్ చేయడం కానీ, డోమ్లో నోట్స్ అప్డేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ రియాక్ట్ నుంచి, రియాక్ట్కి ఇది అవుట్ సైడ్ అనమాట. అంటే రియాక్ట్ లోపల కాకుండా బయట నుంచి చేస్తాం కాబట్టి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. సబ్స్క్రైబింగ్ టు ఈవెంట్స్, సెట్టింగ్ అప్ టైమర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే యూజ్ ఎఫెక్ట్స్లో వాడే మనం సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా ఈ యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ చాలా ఈజీగా ఒకే ఒక హుక్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకనే ఇది చాలా ఫేమస్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఫర్ రియాక్ట్ డెవలపర్ అనమాట ఇది. అయితే దీని యొక్క ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఒకటి నేను కౌంట్ అని చెప్పి సెట్ కౌంట్ అని చెప్పి ఒక స్టేట్ తీసుకున్నాను. ఇందులో యూజ్ స్టేట్ మనకు ఇనిషియల్ ఉంటుంది, కౌంట్ 0 పెట్టామన్నమాట. అయితే నేను ఏం చేస్తున్నానంటే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి కౌంట్ అవ్వాలా, +1 అవ్వాలా, అంటే +1 ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేశాను, నేను యూజ్ ఎఫెక్ట్లో పెట్టాను. నేను యూజ్ ఎఫెక్ట్లో పెట్టడం వల్ల ఏమైందంటే యూజ్ ఎఫెక్ట్ రన్స్ ఆఫ్టర్ ఎవ్రీ రెండర్. మనం ఏదైతే మనం ఇక్కడ కౌంట్ అనేది మనము యూజ్ ఎఫెక్ట్లో మనకి ముఖ్యంగా ఏముంటాయంటే ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. రెండోది డిపెండెన్సీ అని చెప్పేసి ఉంటుంది, డిపెండెన్సీ ఏరియా అనమాట. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్, డిపెండెన్సీ ఏరియా. ఇది మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్స్లో ఏవైతే మనం రాసామో ఫంక్షన్, ఇది మనకి డిపెండెన్సీ ఏరియా మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి కౌంట్ అని చెప్పేసి ఇచ్చాం స్టేట్. అంటే అర్థం ఏంటంటే ఈ స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా, ఈ స్టేట్ మారినప్పుడల్లా మనకి ఈ యొక్క యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి అని చెప్పేసి అర్థం అనమాట. ఇలాగ ఇది మన యొక్క కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇది యూజ్ ఎఫెక్ట్.